చందమామ రావే జాబిల్లి రావే అని అమ్మ కమ్మని పాట పాడుతూ ఎత్తుకుని చందమామను చూపెడుతుంది. కావ్ కావ్ అదిగో కాకి, మ్యావ్ మ్యావ్ ఇదిగో పిల్లి అని అమ్మ కొత్త ప్రపంచాన్ని చూపెడుతుంది. ఎందుకు? ఆ ఆ ఆ ఆ అని గోరు ముద్దలు తినిపియడానికి. అమ్మ కడుపులో బాబైనా పాపైనా ఉండేది 9 నెలలే. అమ్మ కడుపు నుంచి బయటపడ్డాక అమ్మ పాలే అమృతము. పెరిగే కొద్ది పిల్లలకి అమ్మ పాలు అంత ప్యూర్ అండ్ న్యాచురల్ ఫుడ్ ఇవ్వడం చాలా చాలా అవసరం. అమ్మ ప్రేమంతా కలిపి తినిపించే ముద్దలే గోరు ముద్దలు. ప్రతి ఫ్యామిలీలో అమ్మమ్మ, నానమ్మ, అంకుల్, ఆంటీ ఉండడం కంపల్సరీ కాదు. ఎందుకంటే వర్కింగ్ మదర్స్ ట్రాన్స్ఫర్ అవుతారు, ఇక్కడ అక్కడ వెళ్తారు. సో పెద్దలు లేని ఫ్యామిలీలో పసిపిల్లలకు ఏ నెలలో ఏ ఆహారం ఇవ్వాలి, వాళ్ళ జీర్ణ శక్తి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, అన్ని విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. పెద్దవాళ్ళు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ప్రతిరోజు పిల్లలతోని ఒక కొత్త ఎక్స్పీరియన్సే. అందుకే స్పెషల్ గా మీ ఫ్యామిలీ ఫ్రెండ్ గా న్యూ మామీస్ కోసం నేను ఈ రెసిపీస్ ని డిజైన్ చేశాను. మీ చిన్నారుల కోసం గోరు ముద్దలు. గోరు ముద్దల్ షోలో వీనింగ్ ఫుడ్స్ మీతోని షేర్ చేయబోతున్నాను. వీనింగ్ ఫుడ్స్ అంటే 6 months బేబీ నుంచి 1 year బేబీ దాకా. సాధారణంగా 6 months దాకా మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రిషన్. సో లిక్విడ్ డయట్ నుంచి మీ పిల్లలకి సాలిడ్ డయట్ కి షిఫ్ట్ చేసేటప్పుడు చేయబోయే రెసిపీస్ ని గోరు ముద్దలు అని అంటారు. 6 months దాకా బేబీస్ కి అమ్మ పాలే అమృతము. 6 months తర్వాత మనము సాలిడ్ డయట్ ని పిల్లలకి యాడ్ చేస్తాము. సో ఆ సాలిడ్ డయట్ యాడ్ చేసినప్పుడు అమ్మకు బాబుకి ఇద్దరికి చాలా టఫ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు బేబీస్ లిక్విడ్ డయట్ కి అలవాటు పడి ఉంటారు. ఎందుకంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగే ఇస్తారు. సో దాని తర్వాత సాలిడ్ డయట్ లో షిఫ్ట్ చేసేటప్పుడు చాలా టఫ్ టైం. సో ఆ టఫ్ టైంలో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అని చాలా మంది అమ్మలు వరి అవుతూ ఉంటారు. ఎందుకంటే భయం అనేది ఉంటుంది. చాలా మదర్ ప్రేమ అంటే చాలా పొజెసివ్నెస్. ఆ పొజెసివ్నెస్ లో మనం ఒక్కొక్కసారి పిల్లలు వామిట్ చేస్తే భయపడిపోతాము, ఒకవేళ పిల్లలు ఏడిస్తే భయపడిపోతాము. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఆ స్పెషల్ రెసిపీస్ నేను ప్లాన్ చేశాను. సో మా గోరు ముద్దల షో ద్వారా మీరు అమేజింగ్ వీనింగ్ ఫుడ్స్ ని నేర్చుకోవచ్చు. సో చక్కగా మా షోని రెగ్యులర్ గా ఫాలో అయ్యి ఈ ఫుడ్ ని మీ బేబీస్ కోసం తప్పక ట్రై చేయండి. ఇవాళ గోరు ముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఉగ్గు. ఉగ్గు నేను ఎందుకు చేస్తున్నానంటే మన సౌత్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ వచ్చేసి రైస్. సో మన చిన్నారులకు రైస్ బాడీకి సెట్ అవ్వడానికి ఎలా రైస్ ని కుక్ చేయాలి, ఆ రెసిపీయే ఉగ్గు. ఉగ్గు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం, పెసరపప్పు, నెయ్యి. ఉగ్గు తయారు చేయడానికి చాలా జాగ్రత్తలు పడాలండి. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము రైస్ ని కడిగి ఇలా నానపెట్టాలి. 15 to 20 minutes నానపెట్టాలి. పెసరపప్పుని కూడా కడిగి నానపెట్టి ఆరేయాలి. మీకోసం నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఇప్పుడు కడిగి నానపెట్టి ఆరేసిన బియ్యంని పొయ్యలిగించుకొని సో బియ్యంని చక్కగా రోస్ట్ చేయాలి. మార్కెట్ లో చాలా రెడీమేడ్ సీరియల్స్ అవైలబుల్ ఉన్నాయండి. అవి అసలు మీరు కొననక్కర్లేదు. మా రెసిపీస్ ఫాలో అవుతే మంచి యమ్మీ హెల్తీ టేస్టీ ఫుడ్ ఇంట్లోనే చిన్నారుల కోసం తయారు చేసుకోవచ్చు. కొంచెం లైట్ గా కలర్ మార్చేదాకా రోస్ట్ చేయాలి. మనం మార్కెట్ లో సెరెలాక్ అట్లాంటి ప్యాక్డ్ ఫుడ్ కొంటుంటాం కదా, అవి ఇలాగే చేస్తారు. సో మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈ బియ్యంని రోస్ట్ చేసుకున్న బియ్యంని పౌడర్ చేసుకొని ఒకవేళ ట్రావెలింగ్ లో తీసుకెళ్తే జస్ట్ హాట్ వాటర్ వేసేసి మీరు పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బియ్యంని ఆల్రెడీ నానబెట్టాము ప్లస్ వేయిస్తున్నాము కాబట్టి ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ అవసరం లేదు. సో బియ్యం చక్కగా చూసారా కలర్ మారింది.
రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒక బౌల్లో తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పొయ్యి వెలిగించుకొని పప్పుని రోస్ట్ చేద్దాం. సాధారణంగా ఫస్ట్ ఫుడ్ బేబీకి ఇచ్చినప్పుడు పప్పు చాలా మంది వేయరండి. నా సజెషన్ వచ్చేసి కొంచెం ఫ్లేవరింగ్ కోసం ఎక్కువ బియ్యం, వెరీ లిటిల్ పప్పు వేస్తే బేబీకి టేస్టీగా ఉంటుంది. కడిగి నానబెట్టి ఆరబెట్టిన పెసరపప్పుని రోస్ట్ చేస్తున్నాము. చూసారా కలర్ మారింది లైట్ గా. బియ్యంని పప్పుని చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పొయ్యి వెలిగించుకొని దీంట్లో 1 కప్పు నీళ్లు, సో ఇక్కడ మనము రోస్ట్ చేసుకున్న బియ్యము మరియు పెసరపప్పు కూల్ అవుతుంది. ఇక్కడ వాటర్ వచ్చేసి బాయిల్ చేస్తున్నాము. సో బియ్యం చల్లారిపోయింది. మిక్సీ జార్ తీసుకుని దీంట్లో 4 స్పూన్స్ బియ్యం వేస్తున్నాను. 3 and 4. దీంట్లో 1/2 స్పూన్ జస్ట్ వెరీ లిటిల్ పప్పు వేసేసి లిడ్ క్లోజ్ చేసి గ్రైండ్ చేద్దాం. సో చూసారా చక్కగా పౌడర్ అయిపోయింది. కావాలంటే ఈ మిశ్రమాన్ని మీరు ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా చక్కగా బాయిల్ అయ్యాయి. ఈ బాయిల్ అవుతున్న వాటర్ లో మిశ్రమాన్ని వేద్దాం. వేసి చక్కగా కుక్ అవ్వనివ్వాలి. సో ఉగ్గు రెడీ అయిపోయిందండి. పొయ్యి ఆపేద్దాము. చిన్న పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటే మంచిదా కాదా? చాలా మంది చెప్తారు మంచిది కాదు, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యాక కూడా అలవాటు పడిపోయి అది చాలా కష్టం వాళ్ళ హ్యాబిట్ ని చేంజ్ చేయడము. కానీ రీసెర్చ్ చెప్తుంది చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుందని. ఎనీవేస్ ఉగ్గు రెడీ అయిపోయింది. సో తయారు చేసుకున్న ఉగ్గుని ఒక చక్కని డిష్ లో తీద్దాం. సో చిన్న పిల్లల కోసము ఫస్ట్ డిష్ తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం కుంకుమ పువ్వు వేస్తాను, జస్ట్ లైట్ గా. మా అమ్మమ్మ చెప్పేదండి, చిన్న పిల్లలకి కుంకుమ పువ్వు పాలు లేదంటే కుంకుమ పువ్వు ఫుడ్ లో వేసి తినిపిస్తే పిల్లలకి మంచి ఫేర్ కుంకుమ పువ్వు లాంటి కలర్ వస్తుందనేసి. సో కాబట్టి మా అమ్మమ్మని గుర్తు చేస్తూ కొంచెం కుంకుమ పువ్వు వేసాను. మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తయారు చేసుకున్న ఉగ్గుని ఒక చక్కని డిష్ లో తీద్దాం. చిన్నపిల్లలకి గార్నిష్ అవసరం లేదండి, కానీ జస్ట్ ఫర్ ఫీలింగ్ కోసం కుంకుమ పువ్వుని టాపింగ్ చేసాము. లైట్ గా నెయ్యి, కుంకుమ పువ్వు. సో మన ఉగ్గు రెడీ అయిపోయిందండి. దేవుడికి నైవేద్యం పెట్టి చిన్నపిల్లలకి పెట్టండి, దిష్టి తగలదు అని చెప్తారు. సో ఇవన్నీ పాటిస్తే అన్ని పాటించవచ్చు. సో మన ఓన్ బిలీఫ్. అంతే, మీ చిన్నారుల కోసం ఫస్ట్ ఫుడ్ ఉగ్గు రెడీ. నేను కూడా మా బాబు కోసం ఫస్ట్ తయారు చేసి ఇచ్చిన ఫుడ్ ఉగ్గు అండి. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఉగ్గు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉగ్గుకి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, నెయ్యి. ముందుగా బియ్యం మరియు పెసరపప్పుని కడిగి 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టి ఆరబెట్టాలి. తర్వాత బియ్యం
మరియు పెసరపప్పుని వేయించుకోవాలి. వేయించిన బియ్యం మరియు పెసరపప్పుని మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత గ్రైండ్ చేసిన పొడిని వేడినీళ్ళల్లో వేసి ఉడికించాలి. పసిపిల్లలకు తినిపించే ఫాస్ట్ ఫుడ్ ఉగ్గు రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి చిన్నారుల కోసం తయారు చేసే ఫుడ్ ఉగ్గు. సో మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్తీ గోరు ముద్దలతోనే మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరు ముద్దలు. దిస్ ఈస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బాయ్.